ఫ్రీ బస్ అనగానే కిక్కిరిసిపోయే జనాలు, మరి అదే ఫ్రీ పిల్లలు చదువుకునే స్కూళ్లలో, ప్రాణాలు కాపాడే హాస్పిటల్స్ లో జనాలకి ఎందుకు కనిపించడం లేదు? 20 రూపాయల బస్సు టికెట్ కోసం కొట్లాడే నువ్వు లక్షల రూపాయల స్కూల్ ఫీజుల దగ్గర ఎందుకు తలదించుకుంటున్నావు? గర్భవతి అయిన నీ భార్యను సర్కార్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎందుకు భయపడుతున్నావు? ప్రాణం పోయే స్థితిలో ప్రైవేట్ వాడు అడిగే లక్షల రూపాయల కోసం ఆస్తులు ఎందుకు అమ్ముకుంటున్నావు? బస్సు ఫ్రీగా ఇస్తే అది నీ హక్కు కాదు. నీ గొంతు నొక్కడానికి నీ నాయకుడు నీకు వేసిన మేత. వాళ్ళు తిరిగే కార్లలో పెట్రోలు నీ డబ్బే. వాళ్ళ పిల్లల్ని చదివించే విదేశీ చదువులకు ఫీజు నీ డబ్బే. కానీ నీకు మాత్రం కేవలం బస్సులో ప్రయాణం ఫ్రీ. దానికి నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. మాకు ఈ ఫ్రీ బస్సులు, ఫ్రీ ప్రయాణాలు వద్దు. మా ట్యాక్స్ డబ్బులతో కార్పొరేట్ స్థాయి స్కూల్ కట్టించు. రూపాయి ఖర్చు లేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వు అని నీ నాయకుడిని నిలదీసే దమ్ము నీకుందా? ప్రైవేట్ వాడి దోపిడీని అడ్డుకోలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ప్రభుత్వం చేసే దోపిడీని ప్రశ్నించలేని గొంతు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ప్రశ్నిస్తేనే వ్యవస్థ మారుతుంది. మౌనంగా ఉంటే మనం బానిసలుగానే మిగిలిపోతుంది. డైరెక్ట్ గా ప్రశ్నించలేకపోతే కనీసం ఈ వీడియోని షేర్ చేయి. నిజం అందరికీ తెలియాలి.